వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన చెడు పాలన చూసిన ప్రజలు ఈసారి తిరిగి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ భారీ మద్దతు వల్ల ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి దారిలోకి వెళ్తుందని నమ్మకం పెరిగింది. ఇప్పుడున్న సీఎం చంద్రబాబు పెట్టుబడులు తీసుకురావడానికి, రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. అయితే ఒక ముఖ్యమైన విషయం గురించి ఆయన స్పష్టంగా ప్రజలకు చెప్పారు. P4 ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ 2 లేదా నెంబర్ 1 ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో నెంబర్ 1 గా ఉంటుంది. కానీ ఇది జరగాలంటే ఎన్నికల్లో మీరు స్నేక్ అండ్ లాడర్స్ ఆట ఆడకూడదు అని చెప్పారు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి అన్నది చంద్రబాబు సందేశం. గత ప్రభుత్వంలో ఆర్థికంగా రాష్ట్రం తీవ్రంగా కష్టాల్లో పడింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి తగ్గాయి. కాబట్టి స్థిరమైన ప్రభుత్వాన్ని ఎంచుకుంటేనే ఆంధ్రప్రదేశ్ భారీగా అభివృద్ధి సాధిస్తుందని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.